నెక్స్ట్ 5 years వరకు సాలిడ్ ఫౌండేషన్తో వాళ్ళంతా కూడా చేసేది. దీనికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఫర్ అస్ నౌ. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హైదరాబాద్. ఇంతగా డీటెయిలింగ్ ఎందుకు చెప్తున్నానంటే ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనేది మీ అందరి వైపు నుంచి కూడా ప్రపంచానికి ఇంకొంచెం గొప్పగా చెప్పడానికి ఇది ఒక అవకాశం లెక్క అనుకుంటున్నాము. సో దీస్ ఆపర్చునిటీస్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ అండ్ దీంతో పాటుగా మనకి సడన్గా చేంజ్ ఆఫ్ గార్డ్ అనేది వచ్చినప్పుడు కూడా ఒక ఆలోచనలు వస్తాయి, అరే ఏమవుతుందో ఏంటి అనేది. దిస్ వెరీ క్లియర్లీ ఎవ్రీ వన్ ట్రై టు లిజన్. మనకి ఎప్పుడు కూడా ఇదే ఒక కంపెనీది అనే దాని ఇంపాక్ట్ 5 years అనే దాని మీద చెప్పేదానికి దీని కంటిన్యూషన్ చెప్తున్నాను. ఒక ఎఫర్ట్స్ దాంతో చేసింది ఏదైనా కూడా దాని కంటిన్యూషన్ అనేది మనకి ఈరోజు మార్కెట్ లోపల నెక్స్ట్ 5 సంవత్సరాలకు సరిపడ ప్లానింగ్ తోటి ఉంది ఇప్పుడు మన ప్రస్తుతానికి వ్యవస్థ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చేసేది ఎలా ఉంటుందంటే మనం నెక్స్ట్ 2 years తర్వాత దాని రిజల్ట్ బయటకు వస్తుంది. Like the most credible property show of Hyderabad is back again. So like the new government, new year, and the new team is back to just give the best for the property show. As you all know, this is the 13th edition of the property show, and every year it's just getting better and better in terms of choice, in terms of the new stalls quality, in terms of the builders' representations. There is a huge growth for the housing demand. It starts from that urbanization is happening kind of rapidly in Hyderabad. If you see, everybody wants to just have a kind of home in Hyderabad. If you can actually see, the story is like when Sankranti time, the whole city is empty, means you can make, how much of urbanization is just happening in Hyderabad. Everybody, just not only from all walks of life, all over the country, everybody, whoever is working here wants to can settle down here. And ultimately, home is a kind of security factor. It's a safety. It is ultimately, it's their own asset. And coming back, there is a huge demand for housing. ఇప్పటివరకు క్రెడై హైదరాబాద్ 12 ప్రాపర్టీ షోస్ చేసింది. 13th ప్రాపర్టీ షో March 8th, 9th, 10th మేము ప్లాన్ చేసాం. అవుట్ ఆఫ్ 12 ప్రాపర్టీ షోస్లో నేను 11 ప్రాపర్టీ షోస్కి వర్క్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ 13th ప్రాపర్టీ షో మేము ప్లాన్ చేస్తున్నాం. ఇందులో మెయిన్ ఏంటంటే ప్రీవియస్ ఉన్న మాకు ఏ అయితే ఇన్కన్వీనియన్స్ వచ్చినాయో అవన్నీ కూడా మాడిఫై చేసుకుంటూ ఒక మంచి ప్లాన్ని క్రియేట్ చేసి 2 హాల్స్లోనూ పెద్ద స్టాల్స్ చేస్తూ టోటల్గా 66 స్టాల్స్ని మనం ప్లాన్ చేస్తాం జరిగింది. ఇందులో ఈ స్టాల్స్లో ఏంటంటే చిన్న బిల్డర్ కాంచి పెద్ద బిల్డర్ వరకు, అంటే ఒక 30 lakhs డబుల్ బెడ్రూమ్ హౌస్ కాంచి 12 crores విల్లా వరకు ఉన్న ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసే అవకాశాన్ని మా బిల్డర్స్ అందరికీ కల్పిస్తున్నాము. సో ఈ ప్రాపర్టీ షోకి వచ్చే వాళ్ళకు ఇదొక మంచి మౌకా అనమాట. ఏంటి, టు మీట్ ఆల్ గుడ్ బిల్డర్స్, టు సెలెక్ట్ బెస్ట్ ప్రాపర్టీస్. యూ హ్యావ్ లిటరలీ అన్ ఆల్బమ్ ఆఫ్ ప్రాపర్టీస్ విచ్ యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్. You can talk to the builders, their officers, all at one place, interact with more customers, even with probably CREDAI members. So we want to make this, because of all what's going on, I think we thought we'll make this like a opportunity. So the theme is opportunity. We are going to call it Moka. So Bari deals kotte Moka idi. Manchi properties dorke Moka idi. Acha, bahut acha ghar milne ka Moka hai ye. I want everyone to use this opportunity, or ee moka use cheskunte you'll have the best homes, I think. చిన్నప్పుడు దట్స్ వాట్ చెప్పాలనంటే క్రెడై వైపు నుంచి మేము కూడా ఒక నిబద్ధతతోటి ఉండాలనే దాని మీద మా ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి కూడా సహకారం కావాల్సి వచ్చింది. అనొద్దు కానీ లాస్ట్ కొంత స్ట్రగుల్ తర్వాత, అంటే వాళ్ళు కూడా ఎంత చేయాలనుకున్నా కూడా దాన్ని ప్రాపర్ వేగా చేయలేకపోయినారు. బట్ ఇప్పుడు కొత్తగా మాత్రం రెరా చైర్మన్ని పెట్టిన తర్వాత దే ఆర్ నోటీసులు పంపిస్తున్నారు, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ మధ్యలో ఒకరిద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం కూడా కనబడ్డది. కాబట్టి ఎక్కడో దగ్గర కొంచెం కంట్రోలింగ్ వచ్చిందని అనుకుంటున్నాము. దానికి మా క్రెడై హైదరాబాద్ కూడా
ముఖ్య పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఎందుకనంటే మనం దీంతో ఎప్పుడు కూడా ఒక రెగ్యులరైజ్డ్ మార్కెట్ సిస్టమ్ బాగున్నప్పుడు ఒక 2-3 చిన్న ఇన్సిడెంట్లు ఉన్నా కూడా ఓవరాల్ ఇండస్ట్రీకి చాలా నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా ముందుకి ఈ ఉండే దిశ లోపల రెరా మాత్రం పర్లేదు అనుకుంటున్నాము. ఇంకా కూడా ఇప్పుడు కొత్తగా కూడా రికన్సిలేషన్ సెంటర్ అని చెప్పేసి ఒకటి పెట్టున్నారు. దాంట్లో కూడా వీఆర్ పార్ట్ అనమాట. క్రెడే హైదరాబాద్ నుంచి కూడా వీఆర్ ఇన్వాల్వింగ్. సో ఏది ఉన్నా కూడా ఒక నియంత్రణతోటి ఒక రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనేది తీసుకునే విధంగానే పర్చేజర్ కొనాలనేది మేము ఇప్పటికి కూడా పత్రికాముఖంగా మీ అందరి ముఖంగా కూడా వీఆర్ అడ్వైజింగ్ ద పర్చేజర్. ఎందుకంటే ప్రతిదీ కూడా కొత్తగా ఏదో వచ్చేసి ఆశతోటి అనే దానికంటే కూడా ఒక లీగల్ ఎంటిటీ అనేది ఉన్నప్పుడు, ఒక దానికి కంట్రోలింగ్ సిస్టమ్ అనేది రెరా అనేది ఉన్నప్పుడు, రెరా ద్వారా వచ్చిందంటే ఏ రోజైనా కూడా వాళ్ళ డబ్బుకి రూపాయి పెట్టిన ప్రతి పైసాకి కూడా ఒక ఎలా అంటే వాట్ వీ హ్యావ్ టు సే, వాళ్ళకు ఒక కంట్రోల్ అనేది ఉంటుంది, మేబీనో సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇండియా వ్యాప్తంగా ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే అందరికీ పత్రికాముఖంగా చెప్పుకోలేకపోయి ఉన్నాము. బట్ ఈరోజు క్రెడే హైదరాబాద్ నుంచి 13th ఎడిషన్ ఆఫ్ ప్రాపర్టీ షో అనౌన్స్ చేస్తున్నాము. కొంచెం లాస్ట్ 1 year నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది. ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా తెలిసిందే క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటాము. ఈ ప్రాపర్టీ షో కూడా ఎందుకనంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఏ కస్టమర్ కూడా కొనుక్కోవాలన్నా 10 ప్రదేశాలలో తిరగకుండా ఒకటే దగ్గర ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లోపల తనకు నచ్చిన ప్రాజెక్ట్ కానీ తనకు నచ్చిన విలాస్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఒకే దగ్గర కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో దానికి ఉండే అడ్వాంటేజ్ ఏంటనేది కూడా చెప్పాలనుకున్నప్పుడు, గడిచిన 5-6 సంవత్సరాల నుంచి కూడా మీ అందరికి కూడా తెలిసిందే హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిందని చెప్పవచ్చు. వెన్ కంపేర్ టు ఆల్ ద సిటీస్ ఇన్ ఇండియా, మనకి బాంబే తర్వాత హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక ఇంకా బాగుంది బెంగళూరు కంపేర్ చేసుకున్నా కూడా. సో ఈ దిశ లోపల ఎలా అయిందనంటే రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. లగ్జరీ సెగ్మెంట్ లోపల కూడా మార్కెట్ చాలా మూవ్ అవుతుంది. దాంతోపాటు మిడ్ సెగ్మెంట్, నీడ్ బేస్డ్ హౌసింగ్ అనేది రకరకాలుగా ఏ దిశలో చూసుకున్నా కూడా హైదరాబాద్కి ఒక కనెక్టివిటీ వచ్చిందనమాట. ప్రపంచం అంతా కూడా ఎదిగే ఈ హైదరాబాద్ ఇంకెలా ముందుకు పోతుంది అని అనుకున్నప్పుడు మనకి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ అప్. దాంతోపాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెరుగుతున్నప్పుడు హౌసింగ్ ఇండస్ట్రీ చాలా బూమింగ్లో ఉంది. ఇప్పుడు ఈ దిశ లోపల ఎలా అవుతుందని అంటే చాలా కొత్త బిల్డర్స్ వస్తున్నారు. పాత బిల్డర్లు కూడా చాలా వెంచర్స్ లాంచ్ చేస్తున్నారు కొత్త ఆలోచనలతోటి, కొత్త డిజైన్ కాన్సెప్ట్లతోటి. అలాగే కొత్తగా ఫెసిలిటీ ఎమ్యూనిటీస్ కూడా చాలా డిఫరెంట్గా, అంటే హై అండ్ ఎమ్యూనిటీస్ తోటి కూడా చాలా ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి ఇక పర్మిషన్స్ వచ్చినాయి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎంత చేసినా కూడా మా బిల్డర్స్ అందరూ కూడా ఇండివిజువల్గా రీచ్ కావాలంటే ప్రతి కస్టమర్కి రీచ్ కావడం కష్టం. కాబట్టి ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో ఒక అరౌండ్ 66 to 70 స్టాల్స్ వరకే పెట్టున్నాము. బట్ మెజారిటీ మా క్రెడే హైదరాబాద్లో మీ అందరు కూడా తెలిసిందే 90% ఆఫ్ హైదరాబాద్ మార్కెట్ మా బిల్డర్స్ వల్లనే, మా క్రెడే హైదరాబాద్ బిల్డర్స్తోనే అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ ఆర్ గోయింగ్ టు డిస్ప్లే దేర్ ప్రాజెక్ట్స్ హియర్ అనమాట. సో ఇక్కడ వచ్చే అడ్వాంటేజ్ మీ అందరికి కూడా ఏ కంపెనీని స్టాల్ని విజిట్ చేసినా కూడా అక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అందరు చూసుకునే అవకాశం మీకు ఉంటుంది. దాంతోపాటుగా యూ కెన్ డిసైడ్ అనమాట, వాళ్ళకి అందుబాటులో ఆన్ ది స్పాట్ లోపల యూ కెన్ బార్గెయిన్, యూ కెన్ చూజ్ ఏ ఫ్లాట్ ఆర్ విల్లా ఆర్ వాట్ ఎవర్ యూ నీడ్. దాంతోపాటుగా ఇంకొక అడ్వాంటేజ్ మీకు కూడా ఎలా ఉంటుంది అని అంటే బ్యాంకర్స్ అందరినీ కూడా మేము ఎప్పుడు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో వేర్ దే కెన్ లైక్ ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఏ కస్టమర్ అయినా కూడా వచ్చేసి మళ్ళీ టైం వేస్ట్ చేసుకునే విధంగా లేకుండా ఆ బ్యాంకర్స్ అందరు కూడా స్పాట్ అప్రూవల్స్ అనమాట. వాళ్ళకి అందరికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసిన తర్వాత స్పాట్ అప్రూవల్స్ కూడా ఇచ్చే విధంగా కూడా చాలా వరకు చేస్తుంటారు. దాంతో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏముంటుందని అంటే ఒక బిల్డర్స్ దగ్గర నుంచే కాకుండా బ్యాంకర్స్ అందరిది కూడా, బిల్డర్స్ కూడా ఇటువంటి ఒక మేళా కైండ్ అనమాట, ఒక పండుగ వాతావరణం. ప్రాపర్టీ షో అంటే మీ అందరికి కూడా తెలిసిందే, అది ఒక పండుగ వాతావరణం. ఆ వాతావరణం లోపల ప్రైస్ కన్సిడరేషన్స్ కూడా ఇస్తారు, కొంత డిస్కౌంట్స్ ఇస్తుంటారు, కొంత ఏదన్నా ఫ్రీబీస్ కింద అట్లా ఇస్తుంటారు. దాంతోపాటుగా బ్యాంకర్స్ కూడా ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ కన్సిడరేషన్ ఏదన్నా కూడా దాంట్లో కూడా డిస్కౌంట్ అనేది కొంత ఇచ్చేస్తూ ప్రాసెసింగ్ ఫీ వేవర్స్ అంటారు, ఇంకా రకరకాలుగా ఈవెన్ ఇంకా కూడా చెప్పాలంటే తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. సో ఇవన్నిటి రకంగా ఒక ప్రాపర్టీ షో లోపల అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ తెలిసిందే అందరి లోపల అందరికీ రీచ్ అయ్యే విధంగా క్రెడే హైదరాబాద్ ఎప్పుడు కూడా ఒక గ్రాండ్ వేగా ప్రాపర్టీ షోని నిర్వహిస్తుంది. అది ఎందరికంటే మీకోసం ఒక కస్టమర్ ఇబ్బంది పడకుండా ఒక మంచి ఇల్లు
కొనుక్కోవాలనే కళని సాకారం చేసే దానికోసమే మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాము. క్రెడై హైదరాబాద్ అసోసియేషన్ వైపు నుంచి కూడా మా విజ్ఞప్తి అందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా మార్చ్ 8th, 9th, 10th ఈ 3 రోజుల లోపల హైటెక్స్ లోపల నిర్వహించే ఈ ప్రాపర్టీ షోని సందర్శించండి. ఇల్లు అని మీ కళని సాకారం చేసుకునే దానికోసం ప్రతి ఒక్కరూ రావాలి. మీరు అక్కడ మీకు నచ్చిన ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, విలాన్ సెలెక్ట్ చేసుకోండి, మీకు మీ ఇల్లు తీసుకోవాలనే మీ కళని సాకారం చేసుకోండి. ఇంకా కూడా ముందు కూడా మేము గవర్నమెంట్ సహకారంతో కూడా అంటే మన తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి కళ ఇల్లు కావాలనే కళ సాకారం చేసే దిశ లోపల కూడా పాలసీలలో కూడా ఏమైనా చేంజెస్ తీసుకురాగలిగి అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్మాణ రంగం ప్రతి ఒక్కరి కళలను సాకారం చేసే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాము. దాని అందరికీ కూడా మీడియాకి కూడా ఈరోజు వచ్చినందుకు ప్రత్యేకంగా క్రెడై హైదరాబాద్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దాంతోపాటుగా ముందు కూడా ఇంకా చేసే కార్యక్రమాలలో గవర్నమెంట్ కూడా మాకు సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ఉన్నతికి మేము హెల్ప్ చేసే విధంగా నిర్మాణ రంగం ఇంకా ముందుకు అభివృద్ధి వెళ్ళే విధంగా కూడా ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ అగైన్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.